కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేసిన కరీంనగర్ బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు గుర్రాల వెంకటరెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసి 2.5 సంవత్సరాలు గడిచినా ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటు చేసి 2.5 సంవత్సరాలు గడిచింది. తెలంగాణలో అధికారం కోసం 6 గ్యారెంటీల పేరుతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేదు. గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ అధిష్టానాన్ని తెలంగాణకు తీసుకువచ్చి తెలంగాణ ప్రజలకు, అన్నదాతలకు రైతు భరోసా పేరు మీద 15,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తామని ఇవ్వలేదు. అదేవిధంగా మహిళలకు ప్రతి ఇంటికి 2,500 రూపాయలు ప్రతి నెల ఇస్తామని ఇవ్వలేదు. రైతు కూలీలకు సంవత్సరానికి 10,000 రూపాయలు ఇస్తానని ఇవ్వకుండా ప్రజల ఓట్లను దండుకొని అధికారం చేపట్టాక ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి లేని పథకాలను తీసుకువచ్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేస్తూ పేద బలహీన వర్గాలకు నిధులు ఇవ్వకుండా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ మంత్రులు కమిషన్ల కోసం కొట్టుకుంటూ కమిషన్ల కోసం కక్కుర్తిపడి ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటూ పబ్బం గడుపుతున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే మీరు ఇచ్చిన హామీలను అమలు పరచాలని, లేని పక్షంలో గ్రామాలలో ప్రజలను కలుపుకొని ప్రజా ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. మాడిశెట్టి సంతోష్ కుమార్ మాట్లాడుతూ నిరుద్యోగ భృతి ఇస్తా అని ఇప్పటి వరకు ఏ ఒక్క యువకులకు గాని యువతులకు గాని ఇవ్వలేదన్నారు. అదేవిధంగా యువ వికాసం పేరు మీద ప్రతి విద్యార్థికి భరోసాగా 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామన్నారు. ప్రతి పేద కుటుంబ ఆడపిల్ల పెళ్లికి 1,00,000 రూపాయలు తులం బంగారం ఇస్తానని ఇవ్వలేదు. వితంతువులకు వృద్ధులకు 3,000 పెన్షను, వికలాంగులకు 6,000 పెన్షన్ ఇస్తానని ఇవ్వలేదన్నారు. చేనేత కార్మికులను వారి కుటుంబాలను ఆదుకుంటానని వారికి భరోసా కల్పిస్తామని చెప్పి ఏమీ చేయలేదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వంపై అన్ని రకాలుగా ఒత్తిడి తెచ్చి నిరసన కార్యక్రమాలు చేపడతామని భారతీయ జనతా పార్టీ ప్రజల వెంట ఉంటుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మేకల వెంకటేష్, కార్పొరేటర్ ధూడం రమేష్, మేకల రాజు, ఉప సర్పంచ్ కమలాకర్ రెడ్డి, నేరెళ్ల సుజన్ తదితరులు పాల్గొన్నారు. 6 గ్యారంటీలు 420 హామీలు అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేక ఏమనంటే మా దగ్గర డబ్బులు లేవు, మేము ఇక్కడ లంకె బిందెలనే ఒక సీఎం లెవెల్లో మాట్లాడే మాటలు కాకుండా ఇక్కడ లంకె బిందెలనే అనుకుని వచ్చినాం. ఇక్కడ ఏం లేవు, ఏం లేకుండా తెలియకుండా నువ్వు అధికారంలోకి వచ్చినావా? శాతగాక మంది మీద దుబ్బడానికి ఇవన్నీ చేసుడు. అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ అన్నది అది సగం కూడా చేయలే. రైతు భరోసా 5,000 ఇస్తున్నారు. నెక్స్ట్ మేము వచ్చినాక సంవత్సరానికి 15,000 ఇస్తామన్నది అది 12,000 వేసిరు. దాన్ని కూడా అరకొరగా దాదాపు ఈ సీజన్తో 3 సీజన్లుగా పెట్టినట్టున్నారు. అలాగే మహిళలకు 2,500 నెలల మహాలక్ష్మి పథకం కింద 2,500 ఇస్తామన్నారు. అవి ఇవ్వలేదు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద రైతులందరికీ ఏదైనా నష్టం జరిగినప్పుడు ఫసల్ బీమా యోజన హామీ అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ దాన్ని అమలు చేయలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ అనేకమైన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏ ఒక్క హామీని కూడా సక్రమంగా అమలు చేయకపోయింది. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ హామీలు ఈ 6 వచ్చిన గ్యారంటీలు అమలు చేయకపోతే ఎమ్మెల్యేలను కానీ మంత్రులను కానీ ఊళ్ళలోకి వచ్చినప్పుడు వాళ్ళను ఊళ్ళకి వెళ్ళి తరమడం జరుగుతుంది. ప్రజలు మేము కాదు, మేముంటాం. ప్రజలు కూడా వాళ్ళు హామీలు నెరవేర్చారు కదా, ప్రజలు కూడా తరుముతారు. రానున్న రోజుల్లో మొన్ననే కరీంనగర్ కార్పొరేషన్ చూశారు. కార్పొరేషన్ బీజేపీ కైవసం చేసుకుని మీరు చేసి ఇట్లా తప్పుడు హామీలు ఇచ్చుకుంటూ అధికారంలోకి వచ్చిన మీరు ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా కరీంనగర్లో గెలిచి రానున్న రోజుల్లో తెలంగాణలో కరీంనగర్లో ఏదో జరిగిందో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కానీ మిగతా ఎలక్షన్లో రేపు వచ్చే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లో కానీ భారతీయ జనతా పార్టీ అన్ని స్థానాల్లో గెలుస్తుంది. మీకు బుద్ధి చెప్పడం ఖాయం. నా పేరు గుర్రాల వెంకటరెడ్డి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు. ఈరోజు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఎంఆర్ఓ కార్యాలయంకి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయలేక ప్రజలను మభ్యపెడుతున్న ధోరణి వ్యతిరేకిస్తూ ఈనాడు ఎంఆర్ఓ గారికి వినతి పత్రము ఇవ్వడం జరుగుతుంది. మరి కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు 6 గ్యారంటీల పేరుతో మరి ప్రజలకు హామీలు ఇచ్చి 100 రోజులలోపే హామీలను నెరవేర్స్తామని చెప్పి ఇప్పటి 2.5 సంవత్సరాలు దాటినప్పుడు కూడా ఏ ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో అమలు కాకపోవడము సిగ్గుచేటని, మరి దాంతోపాటు మరి రేవంత్ రెడ్డి సర్కారు మరి హైడ్రా పేరుతో కానీ లేదంటే మరొక పేరుతో కానీ ప్రజలను ఇబ్బంది గురి చేస్తూ మరి
ఖజానాలో కాంగ్రెస్ ప్రభుత్వ ఖజానాలలో మరి డబ్బులు లేవంటూ మరి అప్పులు పుడతలేవంటూ మరి ప్రజలకే నేరుగా సీఎం మాట్లాడడము మరి ప్రజలు వీరి మాటలని చూస్తూ మరి ఇటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు మాకు సిగ్గుచేటని ప్రజలు అంటున్నారు. దాంతోపాటు రైతులకి ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా ఇంతవరకు అమలు కాలేదు. ఇటు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కానీ మరి తులం బంగారము కానీ లేదంటే నిరుద్యోగులకి సంవత్సరానికి 2 లక్షల రూపాయలు మరి చదువుకున్న ఆడబిడ్డలకి అందరికీ స్కూటీలు ల్యాప్టాప్లు ఎన్నెన్నో వాగ్దానాలు చేసి మైపరిచి మురిపించి మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తీరు చూసి మరి ప్రజలు కూడా అసహించుకుంటున్నారు. ఎందుకంటే జూటా కాంగ్రెస్, జూటా గ్యారంటీలు, జూటా రేవంత్ రెడ్డి అని ప్రజలు ఈనాడు ఎక్కడ ఏ సమావేశం పెట్టినా పిలిపించుకునే ధోరణి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నది. కావున వెంటనే మీరు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు పరచాలని, లేని పక్షంలో బండి సంజయ్ గారి నాయకత్వంలో తప్పకుండా మీ మెడలు వంచి తప్పకుండా మీరు ఒక ప్రజాకోర్టులో మిమ్మల్ని దోషులుగా మిమ్మల్ని ముందు పెడతామని తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. భారత్ మాతాకి జై. నా పేరు మాడిశెట్టి సంతోష్ కుమార్, బీజేపీ మండల అధ్యక్షుడిని. బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈరోజు అన్ని మండల కేంద్రాలలో తహసీల్దార్ల గారికి కాంగ్రెస్ వైఫల్యాల గురించి, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గత ఎన్నికలు ఎన్నికలు ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో ఆ హామీలు కూడా ఇప్పటి వరకు 2.5 సంవత్సరాలు పూర్తవుతున్నా ఇప్పటి వరకు కూడా ఆ 6 గ్యారెంటీలు అయితే మిగతా ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో ఏ ఒక్కటి కూడా ఇప్పటి వరకు నెరవేర్చకపోను పేద ప్రజలను పట్టి పీడిస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ వైఫల్యాలను ఈరోజు కరీంనగర్ తహసీల్దార్ గారికి 5 జోన్లకు సంబంధించినటువంటి మండల పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో కూడా ఈరోజు ఇక్కడ మా ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, సీఎం రేవంత్ రెడ్డి గారిని అదేవిధంగా మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీరు ఏదైతే ఒక హామీలు 6 గ్యారంటీలు ఇచ్చిండ్రో ఆ 6 గ్యారంటీ ముందుగా ఒకటి స్పష్టత ఇప్పటి వరకు రాలేదు. ఏదైతే మహిళలకు 2,500 నెలకు 2,500 ఇస్తామని చెప్పారు, 2,500 ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఏ ఒక్క మహిళకు కూడా 2,500 రూపాయలు ఇవ్వలేదు. అదేవిధంగా చదువుకున్న పిల్లలు, విద్యార్థులు ఎవరైతే స్కూటీలు అందజేస్తాం, ఖచ్చితంగా కూడా వీళ్ళందరికీ స్కూటీలు ఇచ్చి వారికి మేము ఆదుకుంటామని చెప్పారు. అదేవిధంగా రైతుల పక్షాన కూడా మనం చూసినట్టుంటే రైతు భరోసా, అదేవిధంగా రైతు రుణమాఫీ విషయంలో కూడా ఏ ఒక్కరు కూడా ఇప్పటి వరకు 2 లక్షల వరకు కూడా రుణమాఫీ చేస్తామని చెప్పి అందులో ఉన్నటువంటి వడ్డీలు ఏవైతున్నాయో కనీసం ఒక్కొక్క రైతు కూడా ఆ వడ్డీలకు వీరిచ్చే పైసలు ఆ వడ్డీలకు కూడా సరిపోలే. అదేవిధంగా రైతు భరోసా ఇప్పటి వరకు ఒకసారి మోడీ గారిని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని చూసుకున్నట్టుంటే ఏదైతే మనకు పిఎం సమ్మాన్ నిధి ఉందో, ఏదైతే టైం చెప్తారో టైం ప్రకారం కూడా సమ్మాన్ నిధి మొన్ననే ఒక 2-3 రోజులకు 13 తారీఖు నాడే ఆ యొక్క డబ్బులను కూడా అన్ని రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పటి వరకు కూడా ఏదైతే మన రైతు భరోసా ఉందో, రైతు భరోసా 15,000 రూపాయలు ఇస్తానంటే రైతు భరోసా ఇప్పటి వరకు కూడా నిన్ననే ఇల్లు ఏదో అనౌన్స్మెంట్ జరిగింది. కానీ మేము ఈ యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాం, మేము ప్రశ్నిస్తూ ఉన్నాం, సూటిగా అడుగుతున్నాం. మీరు ఏదైతే హామీలు ఇచ్చిండ్రో హామీలు ముందుగా ఇచ్చిన హామీలు కొంతవరకైనా ఈ పేద ప్రజలకు, అదేవిధంగా రైతులకు కానీ వ్యాపారవేత్తలకు కానీ మనం ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా మీరు కృషి చేయాలి, నెరవేర్చే విధంగా ప్రయత్నం చేయాలి. కానీ అనవసరం విషయాలు మీరు ఈరోజు అనవసరంగా ఏదైతే మనం ఖమ్మంలో చూసుకున్నట్టుంటే ఆ ఖమ్మం లోపల పేద ప్రజలు 800 ఇండ్లు ఉన్నటువంటి పేద ప్రజల ఇండ్లను కూడా మొత్తం కూడా కూల్చేసి ఆ రోజు కూల్చేసినటువంటి మళ్ళీ వెంటనే రియాక్షన్ ఉంది. వాళ్ళు ఏమంటున్నారంటే అక్కడ 400 మంది ఒరిజినల్ ఉన్నారు, 310 మంది కూడా వాళ్ళు డూప్లికేట్ అని అంటున్నారు. నేను అడుగుతున్న ఈ సందర్భంగా ఈ యొక్క ప్రభుత్వానికి మరి ఎందుకు చిత్తశుద్ధి లేదు? అక్కడ ఉన్నటువంటి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని అడుగుతున్నా, మీరు అక్కడ ఉన్నటువంటి ఇల్లు కూల్చేటప్పుడు మరి ఒక్కసారైనా మీరు అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ లెవెల్ ఎందుకు రిపోర్ట్ తీసుకోలేదు? గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ తీసుకొని ఇక్కడ లబ్ధిదారులు ఎవరు క్లియర్గా ఉన్నారు, ఎవరు అన్అఫీషియల్గా ఉంటారు, ఒకసారి ఆ రిపోర్ట్ తీసుకున్నట్టుంటే ఈరోజు అంత పేద ప్రజలందరినీ ఇండ్లు కూలగొట్టి మీరు ఏదైతే గడ్డపాలతో ఇండ్లు కూలగొట్టుకుంటా మళ్ళీ మేము కట్టిస్తున్నాడు. కనీసం కొద్దిగానైనా సిగ్గు లేదు వీళ్ళందరూ కానీ, మంత్రులకు కానీ, సీఎం కానీ. కూల్చుడు మీ బాధ్యతే, మళ్ళీ మేము కట్టిస్తాం, ఇండ్లు ఇస్తాం అని చెప్పుకుంటున్నారు. ఈ విధంగా ఏదైతే మీరు చేస్తున్న ఏ పని కూడా ఒక్కటి కూడా అయితే పేద ప్రజలకు లబ్ధి చేకూరే విధంగా లేదని ఈ సందర్భంగానే హెచ్చరిస్తున్నా. అదేవిధంగా ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో కూడా ఆ రోజు మీరు ఏం చెప్పి ప్రజాపాలన ద్వారా దరఖాస్తులు తీసుకొని ఆ దరఖాస్తులో ఇల్లు లేని కిరాయికుంటున్నటువంటి నిరుపేద ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏదైతే ఉన్నాయో ఈ గత ప్రభుత్వం కట్టించినటువంటి ఇండ్లు అయితే ఉన్నాయో
వెంటనే కూడా ఇండ్లు ఖాళీ ఉన్న ఇండ్ల లోపల కూడా మేము ఇమ్మీడియట్గా వారందరినీ కూడా వారికి అందజేస్తాం, ఇండ్లు ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకు కూడా ఈ రాష్ట్రం లోపల కూడా ఏ ఒక్క లబ్ధిదారుని కిరాయికుంటున్న కిరాయిదారునికి ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదంటే ఎంత దారుణమో ఈ ప్రభుత్వం పరిపాలన ఏ విధంగా ఉన్నా మనం ఒక్కసారి అర్థం చేసుకోవాలి. కాబట్టి నేను ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఈ కాంగ్రెస్ పరిపాలన ఏదైతుందో కేవలము ఏదైతే రాహుల్ గాంధీ ఉన్నారో ఆ రాహుల్ గాంధీకి ఆయనకు మేలు చేసే విధంగానే ఉంది తప్ప సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన ఇక్కడి ప్రజలకు మేలు చేసే విధంగా లేదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. కాబట్టి ఒకటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే వైఫల్యమో ఆ వైఫల్యాలందరినీ కూడా ఎంఆర్ఓ గారి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా కూడా ఇచ్చిన 6 గ్యారంటీలను అదేవిధంగా మిగతా హామీలను కూడా అమలు చేసే విధంగా మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.